దేవుని దివ్యవాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. 9:31. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహిమాన్వితుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, మమ్మను మీరెంతో ప్రేమించి దినదినము అనుదినము మీరెక్కల నీడలో కాచి కాపాడి తోడై ఉండి చేసిన ప్రతి విధమైన మేలులన్నింటిని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. మాకు చాలిన మా దేవ, మా ఎడల మీరు జాలి చేసుకొని మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని నేటి వరకు సజీవులుగా మీ సన్నిధాన వర్తనలుగా చేసుకొని మా ప్రభువా యుగయుగాలు మీలో నిలిచి ఆనందించే గొప్ప ధన్యత మీరు మాకు ప్రసాదింపజేసిన మీ ప్రేమ కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అపోస్తలుల కార్యముల గ్రంథములోనున్న ప్రతి సంగతిని మేము తేటగా విని మీకెంతో మహిమ తేవటానికి మమ్మను సిద్ధపరచుచున్నందుకై స్తుతి స్తోత్రాలు మీకు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి 31వ వచనం, సంఘము విస్తరించుచుండెను. సంఘము విస్తరించుట అనే మాట మనం చూస్తున్నాం. సంఘం అంటే ఎవరు? పరిశుద్ధపరచబడిన వారే సంఘమని, ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయువాడు దేవుడే అని, క్షేమాభివృద్ధి పొందుట అనంటే కట్టబడుట అనే మాట మనం విన్నాం. కట్టబడుట అంటే క్షేమాభివృద్ధి పొందుట అనే విషయాన్ని మనం విన్నాం. కట్టబడుట అనేది ఎక్కడ కట్టబడాలి? పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడాలి అని, ఆ పునాది ఎవరు? క్రీస్తే. కనుక క్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా సంఘము ఏర్పడింది అని మనం విన్నాం. అంటే ప్రభు ద్వారా నీతిమంతులై రక్షింపబడిన వారితో కూడినదే సంఘం అనేది మనం విన్నాం. కనుక 3 కట్టబడుట అనగా క్షేమాభివృద్ధి పొందుట అని విన్నాం. అందులో ఏ పునాది మీద సంఘము కట్టబడుట, పునాది క్రీస్తే అని. బి, మరి పునాది వేసిన వారెవరు? పునాది వేసిన వారెవరు? అపోస్తలులు, ప్రవక్తలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, అపోస్తలుల పునాది 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. పునాది వేసిన వారెవరు? అపోస్తలులు, ప్రవక్తలు. పునాది ఎవరు? క్రీస్తే. వేసిందెవరు? అపోస్తలులు,
ప్రవక్తలు. ఆ వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలలు ప్రవక్తలు అనగా క్రొత్త నిబంధన ప్రవక్తలు అని ఏ భావం. అపోస్తలలు ప్రవక్తలు అనగా పాత నిబంధన ప్రవక్తలు కాదు, క్రొత్త నిబంధన ప్రవక్తలు అని ఏ భావం. అంటే అపోస్తలులు వేసిన పునాది బోధ పునాది. బోధ పునాది. వారి బోధ సారాంశం క్రీస్తు మరణ పునరుత్థానములు. వారి బోధ సారాంశం ఏమిటంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానములు. ప్రియులారా, చాలా విశేషమైన మాట ఇది. ఎందుకంటే ప్రాముఖ్యము, ముఖ్యము ఆయన పునరుత్థానమే. అపోస్తలుల కార్యముల గ్రంథములో మొదటి అధ్యాయం 2వ వచనం, అలాగునని 2వ అధ్యాయం 32వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం మరియు 33వ వచనం, 4వ అధ్యాయం 10 మరియు 33, 5వ అధ్యాయం 30 నుండి 32 వచనాలు, 5వ అధ్యాయం 30 నుండి 32 వచనాలు, 10వ అధ్యాయం 39 మరియు 42వ వచనం, 10వ అధ్యాయం 39 మరియు 42వ వచనం, అలాగే 17వ అధ్యాయం 2-3 వచనాలు, 17వ అధ్యాయం 2-3 వచనాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. వారు బోధించి వ్రాతలోనికి తెచ్చి మనకు ఇచ్చిరి. వారు బోధించి వ్రాతలోనికి తెచ్చి మనకు ఇచ్చారు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలులు ప్రవక్తలు వ్రాతల ద్వారా ప్రస్తుతం సంఘములో పనిచేయుచున్న సువార్తికులు, కాపరులు, ఉపదేశకుల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందుచుండెను. ఇప్పుడు పనిచేసేది ఎవరు? సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. కాబట్టి ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తలు లేరు. ఎవరైనా ఉన్నారు అని అంటే అది వాక్యము అంగీకరించదు, వాక్యం ఒప్పుకోదు. ఎందుకంటే వారి పునాది వేసి దాటిపోయారు. వారి బోధ చాలా ప్రాముఖ్యమైనది. వారు వేసిన పునాది ఎంతో ప్రాముఖ్యమైనది. దాని మీద ఇప్పుడు సంఘం కట్టబడతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. పునాదేమో క్రీస్తు, పునాది వేసిన వారేమో అపోస్తలులు ప్రవక్తలు, దాని మీద కట్టేదేమో సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అర్థమైందండి? 5-fold మినిస్ట్రీ. ఇలాగున ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఇక కట్టుచున్నవారు ఎవరు? దేవుడే. కట్టుచున్నవారు దేవుడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పాత తర్జుమాలో ఏమనుందంటే దేవుడు కట్టు గృహమున అని ఉన్నది. పాత తర్జుమాలో దేవుడు కట్టు గృహము. క్రొత్త తర్జుమాలో కట్టు
అనే పదం లేదు. పాత తర్జుమాలో దేవుడు కట్టు గృహము అనుంటే, క్రొత్త తర్జుమాలో ఏమనుంది? క్రొత్త తర్జుమాలో కట్టు అనే పదం లేదు. అయినను దేవుని గృహం అనగా దేవుడు కట్టు గృహమనే భావం. దేవుడు కట్టు గృహమనే భావం అనగా సంఘమును గూర్చిన సంకల్పం దేవునిది. అర్థమైందండి? సంఘమును గూర్చిన సంకల్పం ఎవరిది? దేవునిది. 3 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సంఘమును కట్టు సంకల్పం దేవునిది. సంఘము కట్టుటకు స్వరక్తం క్రీస్తుది. సంఘము కట్టుటకు సహాయం పరిశుద్ధాత్మునిది. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. సంఘము కట్టడానికి సంకల్పం ఎవరిది? దేవునిది. సంఘము కట్టడానికి స్వరక్తం ఎవరిది? క్రీస్తుది, యేసు క్రీస్తుది. సంఘము కట్టుటానికి సహాయం ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనుక ముగ్గురితో సంఘము కట్టబడింది. సంకల్పం, స్వరక్తం, సహాయం. ఎప్పుడు అడిగినా ఈ 3 మాటలు మీరు ఈజీగా చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. 1, 4 నుండి 6 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. కట్టుచున్నవాడు క్రీస్తే. కట్టుచున్నవాడు క్రీస్తే. మత్తయి సువార్త 16:18లో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. బండ మీద సంఘమును కట్టుదును. కనుక ఆయన మరణ పునరుత్థానముల ద్వారా సంఘము ఏర్పడింది అని మనం ముందే విన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. కట్టుచున్నవాడు పరిశుద్ధాత్ముడు. డి కట్టుచున్నవాడు దేవుడే అన్నాం కదా. అందులో డి పునాది వేసిన వారేమో అపోస్తలులు, ప్రవక్తలు. బి సి ఏమో ఒకటి కట్టుచున్నవాడు దేవుడే. డి కట్టుచున్నవాడు పరిశుద్ధాత్ముడే. ఎఫెసీ పత్రిక 2:22 కట్టుచున్నవాడు పరిశుద్ధాత్ముడు. 2:22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూశారా? దేవుడు కట్టేవాడు, పరిశుద్ధాత్ముడు కట్టేవాడు. ఈ కట్టుటలో దేవుని భక్తులు కూడా పని కలిగి ఉన్నారు. కట్టడంలో దేవుని భక్తులు కూడా పని కలిగి ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. 10:8. అలాగే 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. ABCD. ఇక ఈ కట్టబడుచున్నవారు విశ్వాసులు. కట్టబడుచున్నవారు విశ్వాసులు.
ఎఫెసీ పత్రిక 2:20లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కట్టబడి ఉన్నారు అంటే కట్టబడుచున్న వారెవరు? విశ్వాసులు. 22లో ఏమనుంది? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కట్టబడుచున్నారు అన్నాడు. కట్టబడుచున్నారు. కట్టబడుచున్న వారెవరు? విశ్వాసులు. పేతురు కూడా తన పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2:5లో మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని చెప్పాడు. అవునా? పౌలు చెప్పాడు. ఎఫెసీయులకు పత్రిక వ్రాస్తూ పేతురు చెప్పాడు. పేతురు రాసిన పత్రిక యావత్ భక్త కోటికి వ్రాసిన పత్రిక. యావత్తు భక్త కోటికి వ్రాసిన పత్రికది. కొన్నిసార్లు చెదరిపోయిన విశ్వాసులకు వ్రాసిన పత్రిక అని కూడా అంటుంటారు. యావత్తు భక్తి పరులందరికీ వ్రాసిన పత్రిక. కాబట్టి పేతురు, పౌలు అపోస్తలులు గనుక అపోస్తలులు ప్రవక్తలు పునాది వేసిన దానిలో ఉన్నారు. వేసిన పునాది మీద కట్టబడుచున్నారు విశ్వాసులు. కట్టేదెవరు? దేవుడే. కట్టేదెవరు? పరిశుద్ధాత్ముడే. కట్టబడుచున్న వారెవరు? విశ్వాసులే. పునాది వేసిన వారెవరు? అపోస్తలులు, ప్రవక్తలు. పునాది ఎవరు? క్రీస్తు. అంతే. పునాది క్రీస్తే. ఎంత గొప్ప మాట! అర్థమైందండి? ఇంకేమైనా అర్థం కాలేదా? ఎంత క్లారిటీగా ఉందో చూడండి. కనుక ఈరోజు విశ్వాసులు కట్టబడుచున్నారు. DEF కట్టబడు విధానం. F కట్టబడు విధానం. కట్టబడు విధానం. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన ఆలయమై ఉండుటకు వృద్ధి పొందుచున్నది. ఎఫెసీ పత్రిక 2:21. 2:21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. కట్టబడు విధానం ఏంటో తెలుసండి? ప్రతి కట్టడం ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన ఆలయమై ఉండుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన ఆలయమై ఉండుటకు వృద్ధి పొందుచున్నది అన్నాడు. ఈ కట్టబడు విధానమును బట్టి మనము ఎగ్జాంపుల్గా సొలొమోను మందిరం అది సాదృశ్యంగా తీసుకొనవచ్చు. సొలొమోను మందిరాన్ని మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలు. 6వ అధ్యాయం 7వ వచనం, 38వ వచనం కూడా, 7వ అధ్యాయం 11వ వచనం. రైట్. మనము
కట్టబడుట అనగా పుట్నోట్లో క్షేమాభివృద్ధి నొందుట అనే దానికి కట్టబడుట అనుంది పుట్నోట్లో కదా. కట్టబడుటలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ మనం విన్నాం. చక్కగా అమర్చబడాలి కట్టబడే విధానములో. ఇక 3లో ఇవన్నీ విన్నాం. ఇక 4వ మాట, సంఘం సమాధానము కలిగి ఉండెను. సంఘం సమాధానము కలిగి ఉండెను. సమాధానమిచ్చేవాడెవరు? ప్రభువే. సమాధానమిచ్చేవాడు ప్రభువే. సమాధానము కలిగి ఉండెను. సమాధానమిచ్చేవాడు ప్రభువే. క్రీస్తు శిలువ మరణము ద్వారానే సమాధానము మనకు కలిగింది. శిలువ మరణము ద్వారానే. కొలసై పత్రిక 1:21-22. కొలసై పత్రిక 1:21-22. పాపములు క్షమించి హృదయములో దేవుడు మనకేమిచ్చాడు? సమాధానమిచ్చాడు. యూదులు అన్యులు ఏక శరీరముగా చేసి జాతి భేదము లేకుండా సమాధానము ఇచ్చాడు కదా. అంటే మధ్యగోడను పడగొట్టి సమాధానం ఇచ్చాడు. యూదులు అన్యులు ఏక శరీరముగా చేసి జాతి భేదము లేకుండా సమాధానం ఇచ్చాడు. అందుకే యూదులలో నుండి అన్యులలో నుండి రక్షింపబడిన వారు దేవుని సంఘం. అటు అన్యుల నుండి ఇటు యూదుల నుండి రక్షించబడిన వారు దేవుని సంఘం. దేవుని సంఘం ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి. కనుక దేవునితో సమాధానం ఇచ్చిన వాడు క్రీస్తే. ఎఫెసీ పత్రిక 2:14-18. ఎఫెసీ పత్రిక 2:14-18 మనము చూస్తాం. ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఏం చేశాడు? దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అన్నాడు. కాబట్టి ఆయన ద్వారాని మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి ఒక్క ఆత్మ వలన చేరగలిగి ఉన్నాము. అవును, సమాధానం ఇచ్చినవాడు క్రీస్తే. కనుక సహోదర సమాధానం కూడా క్రీస్తును పోలి నడుచుకొనుటలో కలిగి ఉండగలం. అవునండి. ఎఫెసీ పత్రిక 4:1-3. సహోదర సమాధానం. సమాధానం అనేది ఆ బంధం ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలి అనే మాట మనం చూడవచ్చు. కనుక సమాధానానికి తగిన లక్షణాలు ఏంటంటే ప్రేమ, సహించుట, దీర్ఘశాంతం, పరిపూర్ణ వినయం, సాత్వికం. ప్రేమ, సహించుట, దీర్ఘశాంతం, పరిపూర్ణ వినయం, సాత్వికం. ఈ లక్షణాలు మనలో ఉన్నప్పుడు సమాధానము కలిగిన వారంగా ఉండగలం. క్రీస్తు శిలువ రక్తము ద్వారా పరలోకమందున్నవి గాని భూలోకములో ఉన్నవి గాని సమాధానము కలిగే ఉండాలి. పరలోకమందున్నవి అంటే దేవదూతలు. ఈ దేవదూతలకు దేవునికి సమాధానము కలిగించినవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
యోబు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. కనుక ప్రభు పిల్లలమైన మనము సమాధానము కలిగిన వారంగా ఉండాలి. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనుషులందరికీ, జీవరాశులకు సమాధానము కలిగించును. ఇప్పుడు కొంతమందిలో కనపడదు. ఆయన తిరిగి వచ్చినప్పుడు సమాధానం. నిజమే కదా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. అలాగే 32వ అధ్యాయం మొదటి వచనం 16, 17 వచనాలు. ఆయన తిరిగి వచ్చినప్పుడు చూడండి, 1000 ఏండ్ల పాలనలో శత్రువు ఎవరైనా ఉంటారండి? ఉంటారా? ఆవులు ఎలుగులు కూడి మేత మేస్తాడు. చంటి బిడ్డ మిడునాగుతో ఆటలాడతాడు. ఎలుగులు ఆవులు కూడి, ఎలుగుబంటులు ఆవులు, క్రూర జంతువులు ఆవులు కలిసి మేత మేస్తాయి. వాస్తవానికి ఒకదానికొకటి విరోధమే. కానీ రేపు ఆయన పరిపాలనలో, నీతి పరిపాలనలో అందరూ అన్ని సమాధానంగానే ఉంటారు. కనుక సమాధానము కలిగి ఉండెను సంఘం. రేపు అక్కడి సమాధానాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ కూడా మనం అందరం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? వారి మీద వీరికి, వీరి మీద వారికి లేనిపోనివన్నీ చెబుతూ ఉండాలి. అంతే కదండి? ఇప్పుడు జరిగేది అదే కదా, అవునా కాదా? నిజంగా ఒక వ్యక్తిని ఏదైనా టార్గెట్ చేశారంటే ఆ వ్యక్తి మీద నిజంగా అండి లేనివి ఎన్ని చెప్తారండి. మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదురుగా చెప్పలేరు. చెబితే వాళ్ళ పని అయిపోద్ది. ఎందుకంటే సాక్ష్యాలు ఉండవు కదా, ఆరోపణలే కానీ నిరూపణలు ఉండవు కదా. ఆయన దగ్గరకు రారు, వెలుపల చెప్పుకోవడమే. అందుకే మనం ఎప్పుడు సమాధాన సంబంధమైన సంగతుల మీదనే దృష్టి నిలపాలని చెప్పాడు. సమాధాన సంబంధమైన సంగతుల మీదనే మనం ఎప్పుడు దృష్టి నిలపాలి కానీ విరోధ భావమును కలిగించే వాటిపైన మనమెన్నడూ దృష్టి నిలపకూడదు. అలాగు నిలిపి దేవునికి విరోధం కాకూడదు. ప్రియులారా, ఈ విషయాలు మనము గుర్తించాలి, జాగ్రత్త పడతాం. అందరితో సమాధానము కలిగి ఉందాం. అందుకే చెప్పాడు హెబ్రీ పత్రిక, అందరితో సమాధానము కలిగి ఉండు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. సాధ్యమైనంత వరకు రోమపత్రికలో చెప్పాడు, సాధ్యమైనంత వరకు సమాధానమే కలిగి ఉండండి అని చెప్పాడు. సమాధానము, సహోదరునితో సమాధానము లేకుండా అర్పణ అర్పించకండి, అది నాకు అంగీకారము కాదు అని యేసు ప్రభు ముందే చెప్పారు. అవునండి, ఈ విషయాలు మనకు తెలుసు అనుకుంటా కదా. కనుక నా భక్తి నేను చేస్తున్నాను, నా విశ్వాసం నాది, నా ప్రార్థన నాది, నేను చేసేది చేస్తున్నాను, అది కాదు. మొదట సమాధానం, ఆ తర్వాత అర్పణ. సహోదరునితో సమాధానము లేదని తెలిసి మనం వెళ్ళి సమాధాన పడి వచ్చిన తర్వాతనే అర్పణ అర్పిస్తే ఆయనకు అంగీకారం. అది లేకుండా నేను చేసేస్తాను అనుకుంటే అది మాత్రం దేవుడు మెచ్చడం. ఇక 5వ విషయం, సంఘం ప్రభువునందు భయము కలిగి ఉండెను. సంఘం ప్రభువునందు భయము కలిగి ఉన్నట్లుగా చూస్తాం. భయము కలిగి ఉంది.
దేవుని భయము లేని ఎడల పాపము చేయుదురు. దేవుని భయము ఎవరిలో ఉండదో వారు ఏం చేయటానికి అవకాశం ఉంది? పాపము చేయడానికి అవకాశం ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 12 నుండి 18 వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 12 నుండి 18 వచనాలలో దేవుని భయము బొత్తిగా లేని కారణము చేత ప్రజలు ఎలా ఉన్నారో చెప్పాడు. అందుకే ప్రియులారా, దేవుని యందు భయము కలిగి ఉండాలి. 36వ కీర్తన మొదటి చరణం కూడా మనము చదవచ్చు. దేవుని భయము ఉన్నట్లయితే పాపము చేయరు, పాపము చేయ జాలరు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. గనుకనే భయభక్తులు నేర్పుమని దేవుడు చెప్పుచున్నాడు. ఏం నేర్పమని చెప్తున్నాడు? భయభక్తులు నేర్పండి అని చెబుతా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. భయభక్తులు నేర్పమని చెబుతున్నాడు. అవును, దేవుని భయము ఉంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటాము. దేవుని భయం ఉంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం. 6:2. ఎవరిలో అయితే భయభక్తులు కలిగి ఉంటారో వారు పాపము చేయరు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు. మాత్రమే కాదు, ఆయన మార్గములు సారీ ఆయన మార్గములలో నడుచుకొందురు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన మార్గములలో, చాలా మార్గాలు ఉన్నాయి, ఆయన మార్గములలో నడుచుకుంటారు. మాత్రమే కాదు, నిష్కపటముగా సత్యముగా ఆయనను సేవిస్తారు. నిష్కపటముగా సత్యముగా ఆయనను సేవిస్తారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ 24:14. 1 సమూయేలు మొదటి గ్రంథం 12:24. 12:24. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. భయభక్తులతో కూడిన సేవ దేవుడు అంగీకరిస్తాడు. అంతే కదా? భయభక్తులతో కూడిన సేవ దేవుడు అంగీకరిస్తాడు. హెబ్రీ పత్రిక 7:5. అలాగున దేవుని యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. దేవుని యందలి భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. కీర్తన 128 1 నుండి 5 చరణాలు వినండి ప్రియులారా. మరలా చెప్తాను, 1 by 1 రాసుకోండి. ఆనాడు సంఘం ప్రభువునందు ఏం కలిగి ఉంది? భయము కలిగి ఉంది. భయం ఎప్పుడైతే ఉంటుందో మనమప్పుడు ఏం చేయం? పాపము చేయం. పాపము చేయం. భయభక్తులు ఉంటే పాపము చేయం. అందుకే భయభక్తులు నేర్పమని దేవుడే చెప్పాడు. భయభక్తులు కలిగి ఉండమని ఎవరు చెప్పారు? నేర్పమని దేవుడే చెప్పాడు. 1, దేవుని భయభక్తులు ఉంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటామండి.
2, ఆయన మార్గములలో నడుచుకుంటామండి. 3, నిష్కపటముగా సత్యముగా ఆయనను సేవిస్తామండి. 4, దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తామండి. 5, భయభక్తులతో చేసిన సేవ దేవుడు అంగీకరిస్తాడండి. 6, దేవుని యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారండి. 7, దేవుని భయము ఉన్నట్లయితే పాపము చేయరండి. అది మొదటైనా చెప్పొచ్చు, చివరైనా చెప్పొచ్చు. దేవుని భయము ఉంటే ఏం చేయలేరు. ఇంకా అప్పుడు ఎవరికి ఎవరు కాపలా గాయాల్సిన అవసరం లేదు. కాపరి గొర్రెలను గాయాల్సిన అవసరం లేదు, గొర్రెలు కాపరిని గాయాల్సిన అవసరం లేదు, భర్త భార్యను గాయాల్సిన అవసరం లేదు, భార్య భర్తను కాయాల్సిన అవసరము లేదు. ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలను కాయాల్సిన అవసరం లేదు, పిల్లలు తల్లిదండ్రులను కాయాల్సిన అవసరము లేదు. ఏముంటే భయము భక్తి. దేవుని భయభక్తులు ఉంటే ఎవరిని ఎవరు కాయాల్సిన అవసరం లేదు, కాపాడవలసిన అవసరము లేదు. తమ్మును తాము ఎవరికి వారు కాపాడుకోగలుగుతారు నిజంగా. కనుక మరి దేవుని వాక్యంలో చెప్పబడినట్లు మనమందరం ప్రభువునందు భయము కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవించవలెనని ప్రభు పక్షముగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని భయము గలవారు ఎలా ఉంటారో 7 సంగతులు తేటగా వివరంగా చివరిలో మనం విన్నాం. ఆ ప్రకారంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవా, మీ అందలి భయభక్తులు కలిగిన వారు, వారిని మీరు అంగీకరిస్తారని, వారిని ఆశీర్వదిస్తారని, వారిని అభివృద్ధి చేస్తారని తేటగా తెలిపిన సత్యాలన్నింటి కొరకు వందనాలు. ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని, ఆ నియమాలను మేము వరుసగా విన్నాం. ఆ ప్రకారంగా ప్రతి వ్యక్తి చేసి మిమ్మును ఘనపరచగలుగునట్లు సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు ఈ దినమంతటిలో మా పనులలో, పరిచర్యలో, ప్రయాణాలలో అన్ని విధాల తోడై ఉండి కాపాడమని కోరుచు వర్తమానం విన్నవారు, తరువాత వినేవారు ఎంతో ఆశీర్వదించబడిన వారుగా, అనగా మీలో నిలిచి చక్కగా కట్టబడి, అమర్చబడి, కట్టబడి అభివృద్ధిలోనికి వచ్చిన వారుగా సిద్ధపరచి మీరు మహిమ పొందుతారని తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్.